ఓం శాంతి. ఈరోజటి మురళి 20 జనవరి 2022. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి.
శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత తెంచు మందిరము. ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, అరకల్పం నుండి ఏవైతే 5 వికారాల వ్యాధులు పట్టి ఉన్నాయో అవి ఇప్పుడిక వదలనున్నాయి. అందుకే అపారమైన సంతోషంలో ఉండాలి. మధురమైన పిల్లలు, అరకల్పం నుండి ఏవైతే 5 వికారాల వ్యాధులు పట్టి ఉన్నాయో అవి ఇప్పుడిక వదలనున్నాయి. అందుకే అపారమైన సంతోషంలో ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ఒక్క హాబీని ఉంచుకోవాలి? ఏ విషయాలతో మీకు సంబంధం లేదు? పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ఒక్క అభిరుచిని ఉంచుకోవాలి? ఏ విషయాలతో మీకు సంబంధం లేదు? జవాబు: ఒక్క శివబాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే అభిరుచిని ఉంచుకోవాలి. మనుషులకైతే అనేక రకాల హాబీలు ఉంటాయి. మీరు వాటన్నింటినీ వదిలేయాలి. మీరు ఈశ్వరుని పిల్లలుగా అయ్యారు. శివబాబాతో పాటు తిరిగి పరంధామానికి వెళ్ళాలి. అందుకే ఈ శరీరముతో సంబంధమున్న విషయాలు అన్నింటినీ మర్చిపోవాలి. కడుపుకు 2 రొట్టెలు తినిపించాలి మరియు బుద్ధిని క్రొత్త ప్రపంచంతో జోడించాలి. ఒక్క పరమాత్మ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే అలవాటును ఉంచుకోవాలి. మనుషులకైతే అనేక రకాల అలవాట్లు ఉంటాయి. మీరు వాటన్నింటినీ వదిలేయాలి. మీరు ఈశ్వరుని పిల్లలుగా అయ్యారు. ఈశ్వరునితో పాటు తిరిగి పరంధామానికి వెళ్ళాలి. అందుకే ఈ శరీరముతో సంబంధమున్న విషయాలు అన్నింటినీ మర్చిపోవాలి. కడుపుకు 2 రొట్టెలు తినిపించాలి మరియు బుద్ధిని క్రొత్త ప్రపంచముతో జోడించాలి. పాట ఉంది: ఎవరికైతే భగవంతుడు సహచరునిగా ఉన్నారో. ఓం శాంతి. ఎవరైతే అనన్యులైన మహావీరులైన స్థిరమైన పిల్లలు ఉన్నారో వారు అర్థం చేసుకుంటారు. అనేక రకాల మనసు యొక్క తుఫాన్లు కూడా వస్తాయి మరియు వైపరీత్యాలు, వ్యాధులు మొదలైనవి కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది చివరి సమయం యొక్క ఆర్భాటము. మాయ బాగా కదిలించి వేస్తుంది. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారు ఉన్నారో వారికైతే తెలుస్తుంది శరీరం యొక్క లెక్కాచారాలు కూడా సమాప్తం అవుతాయి అని. ఏదైనా వ్యాధి తగ్గుముఖం పట్టినప్పుడు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మేము ఈ వ్యాధి నుండి విముక్తులు అవనున్నాము అని. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి అని మీకు తెలుసు. ఈ 5 వికారాల వ్యాధి అరకల్పం నుండి పట్టి ఉంది. దీనివలన మనుషులు అజామిల్ వంటి పాపాత్ములుగా అయిపోయారు. ఇటువంటి ప్రపంచం ఇప్పుడు ఇక కొద్ది రోజులే ఉంటుంది. ఈ వ్యాధులు ఇక వదలనున్నాయి. ప్రపంచానికైతే ఈ విషయాలు తెలియవు. వారు అసురి బుద్ధి కలవారిగా ఉన్నారు. వారు అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. మీరైతే ఈ సంఘటనలని చూస్తూ ఉంటారు. మీకు ఈ విషయాలతో ఏ సంబంధము లేదు. ఇది క్రొత్త విషయమేమీ కాదు. ఇదైతే జరగాల్సిందే. ఇందులో భయపడాల్సిన విషయమేమీ లేదు. ఇంకా కొద్ది సమయమే ఉంది. కడుపుకు 2 రొట్టెలు తినిపించాలి. ఇప్పుడు మనకు శివబాబా నుండి వారసత్వం తీసుకునే హాబీ ఉంది. మనుషులకు అనేక రకాల అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ఏ హాబీ లేదు. శరీరంతో సంబంధమున్న విషయాలను మర్చిపోవాలి. మనం ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యాము. ఇప్పుడు తిరిగి బాబా వద్దకు లేక ప్రియుని వద్దకు వెళ్ళాలి. ఈ ప్రియుడు కూడా చాలా విచిత్రమైన వారు.
విచిత్రునిగా ఉన్న కారణంగా వారిని పూర్తిగా స్మృతి చేయలేరు. ఇది క్రొత్త పద్ధతి కదా. ఆత్మ పరమాత్మను స్మృతి చేయాలి. అరకల్పం నుండి ఈ విధంగా అయితే స్మృతి చేయలేదు. సతీయుగంలో కేవలం నేను ఆత్మను అని భావిస్తారు, అంతే. ఇంకే జ్ఞానము ఉండదు. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను. ఇక్కడైతే ఆత్మను పరమాత్మగా చేసేశారు. పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మీ కొరకు లేనట్లే. బుద్ధి క్రొత్త ప్రపంచంతో జోడించబడి ఉంది. ఎలాగైతే ఏదైనా క్రొత్త ఇల్లు తయారైనప్పుడు బుద్ధి పాత దాని నుండి తొలగి క్రొత్త ఇంటితో జోడింపబడుతుంది. ఇప్పుడు ఇన్ని ధర్మాల వారు సమ్మేళనాలు మొదలైనవి చేస్తారు, కానీ ఒక్కరి బుద్ధి యోగం కూడా పరంపిత పరమాత్మతో లేదు. ఇప్పుడు మీకు నేర్పించేటువంటి తండ్రి లభించారు. వారే పరమాత్ముడు, జ్ఞానేశ్వరుడు మరియు యోగేశ్వరుడు. ఈశ్వరుడు తమతో యోగం జోడించడం నేర్పిస్తారు. జ్ఞానేశ్వరుడు అనగా ఈశ్వరునిలోనే జ్ఞానం ఉంది. వారే జ్ఞానము మరియు యోగం నేర్పించగలరు. ఎవరికైతే పక్కా నిశ్చయం ఉందో వారు ఈ ప్రపంచంలో మేమిక కొద్ది సమయం కోసమే ఉన్నాము, మేమైతే ఇప్పుడు తిరిగి పరంధామానికి వెళ్ళాలి అని భావిస్తారు. ఎలాగైతే నాటకంలో పాత్రధారులకు ఇంకా కొద్ది సమయమే ఉంది, తర్వాత మేము ఇంటికి వెళ్తాము అని తెలుస్తుంది. గడియారాన్ని చూస్తూ ఉంటారు. మీది బేహద్దు గడియారము, ఇది అంతిమ జన్మ అని మీకు తెలుసు. కావున మీకైతే చాలా సంతోషం ఉండాలి. మేము ఈ పాత శరీరాన్ని వదిలి విశ్వం యొక్క రాకుమారులు మరియు రాకుమారీలుగా అవ్వాలి అని. మన మమ్మ బాబా కూడా వెళ్ళి రాకుమారీగా అవుతారు. పిల్లలు కూడా బాగా పరుగు తీసి విజయమాలలో సమీప నంబరులోకి రావాలి. బాబానెవరైనా అడిగితే అప్పుడు బాబా చెప్పగలరు, మీ నడవడిక ఈ విధంగా ఉంది, దీని ద్వారా మీరు విజయమాలలో సమీపంగా వస్తారు అనేది కనిపిస్తుంది. మేము ఎంతవరకు పాస్ అవుతాము అనేది స్వయానికి కూడా తెలిసిపోతుంది. కొందరైతే మేము ఎప్పటికీ పాస్ అవ్వము అని భావిస్తారు. బాబా పిల్లవాడిగా అయి అంతా సమర్పణ చేసి ఉండవచ్చు. బాబా ఒడిలో కూర్చొని ఉండవచ్చు. కానీ ధారణ లేకపోతే ఉన్నతమైన పదవి లభించజాలదు. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ సేవ చేస్తున్నారో వారు ఇక్కడ ఉండేవారి కన్నా మంచి పదవిని పొందగలరు. మరియు వారు చాలా వేగంగా వెళ్తున్నారు అనేది కనిపిస్తుంది. కేవలము తోడుగా ఉండటం వలన కొంత లాభం ఉంటుంది. మేఘాలు సాగరం వద్దకు వచ్చి నింపుకొని మళ్ళీ వర్షించేందుకు వెళ్తాయి. మురళి అయితే అన్ని వైపులకు వెళ్తూ ఉంటుంది. మురళిని విని మళ్ళీ వినిపిస్తారు కూడా. చాలా సేవ చేస్తారు. అలాంటి పిల్లలు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. శ్రమ ఉంది. ఇక్కడ శ్రమ చేయకపోతే జ్ఞాన మార్గంలో పడిపోతారు. అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంది. తమని తాము కూడా చూసుకోగలరు. ఈ పురుషార్థంతో నేను ఏ పదవిని పొందుతాను అనేది అర్థం చేసుకోగలరు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందకపోతే ఇక కల్పాంతరాలకు ఇలాంటి పదవే ఉంటుంది. ఇది బేహద్దు డ్రామా. స్వయానికి ఇప్పుడు బేహద్దు బుద్ధి లభించింది. డ్రామా యొక్క ఆది మధ్య అంతిమాలను తెలుసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. కానీ మాయ తుఫాన్లు ఎలా ఉన్నాయి అంటే ఏదో ఒక తప్పు చేయించేస్తుంది. మంచి మంచి పిల్లలను మాయ జయించి వేస్తుంది. ముందు ముందు వృద్ధి కూడా చాలా జరుగుతుంది. మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ధర్మ సమ్మేళనం జరుగుతుంది. సమ్మేళనంలో అర్థం చేయించేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. చాలా బాగా చదువుకున్న వారు వెళ్ళాలి. హెడ్స్ ఎవరైతే ఉంటారో వారిది మొదట చిన్న కమిటీ ఉంటుంది. తర్వాత పెద్ద సమ్మేళనానికి పిలుస్తారు. పోపు మొదలైన వారికి ముందు నుండే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సమ్మేళనాలలో వీటి గురించి కూడా చాలా శ్రద్ధ పెడతారు. కావున ఇటువంటి సమ్మేళనంలో చాలా తెలివైన పిల్లలు కావాలి. ఎవరైతే పెద్ద పెద్ద వివేకవంతులు ఉంటారో వారికి వెళ్ళి అర్థం చేయించాలి. మొదట హెడ్ ఎవరు అనేది తెలుసుకోండి.
ఇప్పుడు పరమాత్మ కూడా వచ్చి ఉన్నారు. ఇంతకు ముందైతే ఎవరికీ దేవీదేవతా ధర్మం గురించి తెలియదు. ఇప్పుడు సంతోషం కలుగుతుంది. దేవీదేవతా ధర్మానికి కూడా హెడ్ ఉన్నారు అని. ఎవరైతే జ్ఞానంలో పరిపక్వంగా అయ్యారో వారు అనుకుంటారు, ఇప్పుడు మేము వీరిని అడగగలము, అన్ని ధర్మాలలోనూ ఉన్నతమైన ధర్మం ఏదో చెప్పండి అని. వారినే హెడ్గా చేయాలి. పీకేలైన మీరు అందరికీ హెడ్. మీరు జగన్మాతలు. పదవి కూడా మాతలదే. భీష్మ పితామహుడు మొదలైన వారికి కుమారీలు బాణాలు వేసినట్లుగా చూపిస్తారు. ఈ కుమారీల ముందుకు అందరూ రావాల్సిందే. కావున ఉన్నతోన్నతమైన వారు ఎవరు అనేది అర్థం చేయించాల్సి ఉంటుంది. అప్పుడు సర్వవ్యాపి జ్ఞానము అసత్యం అనేది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. బాబా పరిచయం ఇవ్వడం అనేది మీకు కొత్త విషయం ఏమీ కాదు. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఈ పాత్రను అనేకసార్లు అభినయించాము అనే నష ఎక్కి ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవనున్నది. ఈ పాత వస్త్రాన్ని వదలాలి. మళ్ళీ క్రొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తాము. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయ్యింది. మరలా క్రొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తాము. మళ్ళీ 84 జన్మలు క్రొత్త వస్త్రాలని తీసుకుంటారు. ఇది బుద్ధిలో సదా ఉండాలి. ప్రతి ఒక్క పాత్రధారికి తమ పాత్ర గురించి అయితే తెలిసి ఉండాలి కదా అని 84 జన్మలు తీసుకుని పాత్రను అభినయించారు. ఇప్పుడు ఆట పూర్తవుతుంది. ఈ వస్త్రం కూడా పూర్తవుతుంది. సృష్టి కూడా తమో ప్రధానంగా ఉంది. ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతుంది. అప్పుడు వినాశనం మొదలవుతుంది. మనం వెళ్ళి మరుసటి జన్మలో విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇక్కడ ఏదైతే చదువుకుంటారో దానితో ఈ జన్మలోనే లభిస్తుంది. మేం వెళ్ళి దైవీ జన్మ తీసుకుంటాము, తర్వాత క్షత్రియ జన్మ తీసుకుంటాము అని మీకు మళ్ళీ గుర్తుకొచ్చింది. ఇది బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అప్పుడు సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది. ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో వారి బుద్ధిలో ఇలాంటి విషయాలు నడుస్తూ ఉంటాయి. బాబా అర్థం చేయించారు, కర్మ అయితే చేయాల్సిందే. ఇంకా తమ స్మృతి చార్టును పెంచుకోవాలి. రాత్రి సమయం మంచిది. ఇందులో ఎలాంటి అలసట ఉండదు. మొత్తం సమయమంతా ఆ అవస్థలో ఉండలేరు. అప్పుడు తుఫాన్లు వస్తే అలసిపోయేలా కూడా వచ్చేస్తాయి. వద్దనుకున్నా కూడా తుఫాన్లు వచ్చేస్తాయి. అవి అలసిపోయేలా చేస్తాయి. ఇకపోతే బాబాని స్మృతి చేస్తూ ఉంటే, టాపిక్లు మొదలైనవి తీస్తూ ఉంటే దానితో బుద్ధి ఇంకా నిండుగా అవుతుంది. ఇది బ్రహ్మ బాబా అనుభవము. ఎన్నో రకాల ఆలోచనలైతే వస్తాయి. ఎంతగా శక్తివంతులుగా అవుతారో అంత ఎక్కువగా మాయ క్రింద పడేస్తుంది. ఇది ఒక నియమము. బాబా అంటారు, మాయ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే దాని రాజ్యం ఇప్పుడు వెళ్ళేదుంది. కావున బాగా తుఫాన్లు సృష్టిస్తుంది. వాటికి భయపడకూడదు. శరీరానికి ఏదైనా జరిగితే అది కూడా కర్మభోగమే. ఇందులో గుడకలు మృంగకూడదు. ఇది చివరి శరీరము. ఇంకా కొద్ది సమయమే ఉంది. ఇలా అనుకుంటూ సంతోషంలో ఉండాలి. డ్రామాలో ఈ సమయంలో మీరు అందరికన్నా ఎక్కువ పదవి కలవారు. ఎందుకంటే పరంపిత పరమాత్ముని ఒడిని తీసుకున్నారు. మీలో కూడా ఎవరైతే మంచి పురుషార్థులు ఉన్నారో వారి వంటి సౌభాగ్యశాలులు ఇంకెవరూ ఉండరు. ఈ ఈశ్వరీయ సుఖం చాలా ఉన్నతమైనది. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఇది అవినాశీ ఖండము. ఇతర ఏ ధర్మాలు ఉండేవి కావు. అవి తర్వాత వచ్చాయి. ఇలా మీరు అర్థం చేయించవచ్చు. సూర్యవంశీ రాజధాని గడిచిన తర్వాత చంద్రవంశీలు వచ్చారు. వారి చరిత్ర భౌగోళికం గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది. సతయుగం తర్వాత త్రేతాయుగం వస్తుందని. అప్పుడు 2 కళలు తగ్గిపోవడంతో ఆ సుఖం తగ్గిపోతుందని అక్కడ ఎవరికైనా తెలుస్తుందా? ఈ జ్ఞానం సతయుగంలో ఉంటే లోపలే గుటకలు మ్రింగుతూ ఉంటారు. మేము మళ్ళీ క్రిందికి దిగిపోతామా అని మనసు తింటుంది. ఇక రాజ్యం కూడా బాగనిపించదు. ఇక్కడ కూడా కొంతమంది అంటారు,
మేం స్వర్గానికి యజమానులుగా అవుతాము, మళ్ళీ క్రిందకు దిగాల్సి వస్తుందా? కానీ అక్కడైతే ఎంతైనా రాజ్యం లభించిన సంతోషం ఉంటుంది. ఇప్పుడు బాబా మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. స్వర్గానికి యజమానులైన లక్ష్మీనారాయణులు కూడా త్రికాలదర్శులు కారు. సంగమ యుగంలోనే బాబా వచ్చి జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చి త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. దేవతలకు ఈ అలంకారాన్ని ఎందుకు ఇస్తారు? ఎందుకంటే వారు ఫైనల్లో ఉన్నారు. బ్రాహ్మణులైతే పడిపోతూ లేస్తూ ఉంటారు. వారికి అలంకారాలు ఎలా ఇవ్వగలము? అసలు శోభించదు. డ్రామాలో ఎంత అద్భుతమైన రహస్యం ఉంది. స్వదర్శన చక్రధారులు బ్రాహ్మణులే. ఈ జ్ఞానంతోనే మీరు దేవతలుగా అవుతారు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు. ఇవి మీ టైటిల్స్. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవలసినవి మరియు అర్థం చేయించాల్సినవి. మొట్టమొదట పరమాత్మ పరిచయాన్ని ఇవ్వాలి. పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది? వారి పేరే గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అని ఏమైనా అంటారా? మనము వ్రాయడమే పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని రాస్తాము. పరమపిత అని అంటున్నారు అంటే తప్పకుండా పిత అయినట్లు కదా. తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు? బాబా నుండి అయితే వారసత్వం లభించాలి. తండ్రి అయితే క్రొత్త ప్రపంచం యొక్క రచయిత. ఈ లక్ష్మీనారాయణులకు క్రొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభించి ఉంది. అక్కడ దేవతలకు 3వ నేత్రం యొక్క అవసరం ఉండదు. 3వ నేత్రాన్ని తప్పకుండా బ్రహ్మ ద్వారానే ఇస్తారు. త్రిమూర్తి యొక్క అర్థం ఎంత బాగుంది. అర్థం చేయించేందుకు చాలా కళ కావాలి. కనుక ఎవరైతే మంచి టీచర్స్గా ఉంటారో వారికి అర్థం చేయించే అభ్యాసం ఉంటుంది. రోజు రోజుకు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజమవుతూ ఉంటుంది. పరమపిత పరమాత్మ మీకు ఏమవుతారు? తండ్రి అవుతారు అని అంటారు. తండ్రి క్రొత్త ప్రపంచ రచయిత. సతీయుగంలో దేవీదేవతల రాజ్యం ఉండేది. తప్పకుండా వారికి పరమపిత పరమాత్మ నుండి వారసత్వం లభించి ఉంటుంది. రాజ్యోగాన్ని నేర్చుకొని రాజ్యం పొందుతారు. మనమంతా బీకేలము. ఎవరికైనా అర్థం చేయించండి. అచ్చా, మీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. కావున వారు మీ తండ్రి అయినట్లు కదా. శివుడు కూడా తండ్రినే. మీరు కూడా బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు. మేము శివ పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీరు తీసుకోవడం లేదు. వచ్చి అర్థం చేసుకోండి, పురుషార్థం చేయండి. అప్పుడు మీకు కూడా లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబ ఇరువురు ముఖ్యమైన వారు. లక్ష్మీనారాయణుల పదవి వారసత్వంగా లభిస్తుంది. పిల్లలకు చాలా రకాలుగా అర్థం చేయిస్తారు. పెద్ద పెద్ద సమ్మేళనాలకు పిల్లలైన మీరు వెళ్ళండి. అప్పుడు పేరు ప్రసిద్ధమవుతుంది. మనది ఉన్నదే జ్ఞానం యొక్క విషయము. ఇతరులు అందరివి భక్తి యొక్క విషయాలు. జ్ఞానం వలన మనకు ఎవరినైనా అడిగే అథారిటీ ఉంది. కానీ అర్థం చేసుకునే వారు కూడా వెంటనే ఏమీ అర్థం చేసుకోరు. వ్యర్థమైన ప్రశ్నలు ఎన్నో వేస్తారు. అర్థం చేసుకుంటే మొత్తం వారి పరువంతా పోతుంది. కుమారీలు భీష్మ పితామహుడిని జయించారు అని వ్రాసి ఉంది. అది జరగనున్నది. డ్రామాలో ఈ పాత్ర తప్పకుండా ఉంది. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. విజయమాలలో వచ్చేందుకు మమ్మ బాబా సమానంగా సేవ చేయాలి. మురళిని ధారణ చేసి మళ్ళీ వినిపించాలి. నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. విజయమాలలో వచ్చేందుకు మమ్మ బాబా సమానంగా సేవ చేయాలి. మురళిని ధారణ చేసి మళ్ళీ వినిపించాలి. నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్.
తమ విశాల బుద్ధితో ఈ బేహదు డ్రామాను తెలుసుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. తుఫాన్లకు భయపడకూడదు. జ్ఞానమంతనముతో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. తమ విశాల బుద్ధితో ఈ బేహదు డ్రామాను తెలుసుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. పరిస్థితుల రూపీ తుఫాన్లకు భయపడకూడదు. జ్ఞాన చింతనతో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. వరదానము: విపరీత భావనలను సమాప్తము చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేసే సద్భావన సంపన్న భవ. విపరీత భావనలను సమాప్తము చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేసే సద్భావన సంపన్న భవ. విస్తారము: జీవితంలో ఎగిరే కలకు లేక పడిపోయే కలకు ఆధారము రెండు విషయాలు: భావన మరియు భావము. సర్వుల పట్ల కళ్యాణ భావన, స్నేహము, సహయోగము ఇచ్చేటువంటి భావన, ధైర్యము, ఉల్లాసాలను పెంచే భావన, ఆత్మిక స్వరూపం యొక్క భావన మరియు నావారు అనే భావన. ఇవే సద్భావనలు. ఇటువంటి భావన కలవారే అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. ఒకవేళ వీటికి విపరీతమైన భావన ఉన్నట్లయితే వ్యక్త భావము తన వైపుకు ఆకర్షిస్తుంది. ఏ విజ్ఞానికైనా మూల కారణము ఈ విపరీత భావనలు. జీవితంలో ఎగిరే కలకు లేక పడిపోయే కలకు ఆధారము రెండు విషయాలు: భావన మరియు భావము. సర్వుల పట్ల కళ్యాణ భావన, స్నేహము, సహయోగము ఇచ్చేటువంటి భావన, ధైర్యము, ఉల్లాసాలను పెంచే భావన, ఆత్మిక స్వరూపం యొక్క భావన మరియు నావారు అనే భావన. ఇవే సద్భావనలు. ఇటువంటి భావన కలవారే అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. ఒకవేళ వీటికి విపరీతమైన భావన ఉన్నట్లయితే వ్యక్త భావము తన వైపుకు ఆకర్షిస్తుంది. ఏ విజ్ఞానికైనా మూల కారణము ఈ విపరీత భావనలు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రి ఎవరితో పాటు ఉంటారో వారి ముందు మాయ కాగితపులి వంటిది. సర్వశక్తివంతుడైన తండ్రి ఎవరితో పాటు ఉంటారో వారి ముందు మాయ కాగితపులి వంటిది. స్వమానము: విపరీత భావనలను సమాప్తము చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేసే సద్భావన సంపన్న ఆత్మను. విపరీత భావనలను సమాప్తము చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేసే సద్భావన సంపన్న ఆత్మను. బాబా సమానంగా అగుటకు లవ్లీన స్థితిని అనుభవం చేయండి. ఎవరి పట్ల అయితే ప్రేమ ఉంటుందో వారికి ఏది బాగనిపిస్తుందో అదే చేస్తారు. మరి తండ్రికి పిల్లలు కలత చెందడం బాగనిపించదు. అందుకే ఎప్పుడు కూడా ఇలా అనకండి, ఏం చేయాలి, విషయమే అలాంటిది, అందుకే కలత చెందాము. ఒకవేళ కలత చెందే విషయం వచ్చినా కూడా మీరు మీ స్థితిని కలత చెందనివ్వకండి. ఎవరి పట్ల అయితే ప్రేమ ఉంటుందో వారికి ఏది బాగనిపిస్తుందో అదే చేస్తారు. మరి బాబాకి పిల్లలు అలజడిలోకి రావడము బాగనిపించదు. అందుకే ఎప్పుడు కూడా ఇలా అనకండి, ఏం చేయాలి, విషయమే అలాంటిది, అందుకే అలజడిలోకి వచ్చాము. ఒకవేళ అలజడి చెందే విషయం వచ్చినా కూడా మీరు మీ స్థితిని అలజడి చెందనివ్వకండి. అచ్చా. ఓం శాంతి.